నమస్తే, వెల్కమ్ టు రామన్ యూనివర్సల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్. నేను మీ రామన్. ఈరోజు నేర్చుకుపోయే అంశం చిన్ని కాన్సెప్ట్ THE దా. దాన్ని ఎలా పలకాలి, హౌ టు ప్రొనౌన్స్ దా. దా ఆర్ ది అంటే మనం ఈ దా అనే ఆర్టికల్ని రెండు రకాలుగా మనం పలకొచ్చు. ఒకటి దా, రెండు ది. అర్థమవుతుంది మీకు? సో అది ఎలా అనేది ఈరోజు క్లాస్ నేర్చుకుంటాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద క్లాస్. ఆర్ యు రెడీ? ఈ THEని దా అని పలకొచ్చు, ది అని పలకొచ్చు. ఎలాగంటే కన్సోనెంట్ సౌండ్ ముందు దా అని పలకాలి, వొవెల్ సౌండ్ ముందు ది అని పలకాలి. గమనించండి, కన్సోనెంట్ ముందు కాదు, వొవెల్ ముందు కాదు. కన్సోనెంట్ సౌండ్ ముందు, అలానే వొవెల్ సౌండ్ ముందు. అర్థమవుతుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ద టేబుల్, ద చైర్, ద మ్యాన్, ద ఉమన్, ద యూనివర్సిటీ, ద వన్ థింగ్. ఇక్కడ మీరు గమనిస్తే వీటన్నింటి ముందు దా అని పలికాను. అంటే టేబుల్ అనేది హల్లు శబ్దం కాబట్టి దా అని పలికాను. చైర్ ముందు దా పలికాను, మ్యాన్ ముందు దా పలికాను, ఉమన్ ముందు దా పలికాను. కానీ యూనివర్సిటీ ముందు కూడా దా పలికాను. ఇక్కడ యూనివర్సిటీ ముందు దా పలకటం అంటే ఏంటి? ఇది యు అంటే యా శబ్దాన్ని, వై శబ్దాన్ని పలుకుతుంది. ఇది హల్లు శబ్దం అంటే కన్సోనెంట్ సౌండ్, వొవెల్ సౌండ్ కాదు. కాబట్టి నేను దాని ముందు దా అని పలికాను. అలానే వన్ థింగ్, వన్ థింగ్లో మనకి ఓ అనేది వొవెల్ అయినప్పటికీ అది వా అనే శబ్దాన్ని పలుకుతుంది కాబట్టి దాని ముందు నేను ద వన్ థింగ్ అని పెట్టాను. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ది యాపిల్, ది ఎలిఫెంట్, ది ఓపెన్ డోర్, ది ఆనెస్ట్ మ్యాన్, ది అంబరిల్లా, ది ఐస్ క్రీమ్. ఇక్కడ ప్రతిసారి నేను ది అని పలికాను. దీర్ఘంగా పలకాలి. ది, THE, ది దీర్ఘాన్ని తీస్తూ పలకాలి. ది అని ఎందుకు పలకాలంటే అక్కడ అది వొవెల్ సౌండ్ని ఉచ్చరిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆనెస్ట్ ముందు హెచ్ అనేది కాన్సనెంట్, కానీ అది పలికే శబ్దం వొవెల్ సౌండ్. అంటే ఆనెస్ట్, హానెస్ట్ అనకూడదు, దాన్ని ఆనెస్ట్ అనాలి. కాబట్టి అక్కడ ది ఆనెస్ట్ అని పలకాలి. పలికేటప్పుడు కూడా చూడండి, శబ్దానికి వర్డ్కి మధ్యలో గ్యాప్ రాకూడదు. ది ఆనెస్ట్ అనాలి. ది ఆరెంజ్, ది ఆపిల్, ది ఆపిల్, ది ఆపిల్, ది ఎలిఫెంట్, ది ఎలిఫెంట్. అక్కడ వై అనే శబ్దం బాగా ఉచ్చరిస్తుంటుంది. మధ్యలో గ్యాప్ లేకుండా మనం వర్డ్స్ని పలుకుతూ ఉండాలి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే పదానికి దాకి తర్వాత పదానికి మధ్య గ్యాప్ ఇవ్వకూడదు, కలిపేసేయాలి. ఓకేనా? సో ఇలా మనం దాన్ని ది అని ఉచ్చరించాలి. మీకు అర్థమైందా? అంటే కన్సోనెంట్ ముందు కాదు, కన్సోనెంట్ సౌండ్ ముందు అని అర్థం చేసుకోవాలి. వొవెల్ ముందు కాదు, వొవెల్ సౌండ్ ముందు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ద హౌస్, హెచ్ అనేది కన్సోనెంట్, కానీ శబ్దం కూడా కన్సోనెంట్ పలుకుతుంది కాబట్టి ద హౌస్ అన్నాను. అలానే ది అవర్, ది అవర్, HOR కాస్త అవర్ అని పలకాలి. ది అవర్ అని మనం పలకాలి. కాబట్టి అక్కడ ది అవర్, ది అవర్, ది అని పలకాలి. అక్కడ THE ది, THAH ఏమో ద, THE ది. ఈ రెండు శబ్దాలను గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఎంథూయిజంతో మాట్లాడినప్పుడు, అంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఎంథూయిజంతో మాట్లాడినప్పుడు ది పలకొచ్చు. అది హల్లు కావచ్చు, కన్సోనెంట్ కావచ్చు, హల్లు శబ్దం కావచ్చు, కన్సోనెంట్ శబ్దం కావచ్చు. ఇక్కడ మనం పలకొచ్చు. ఉదాహరణకు చూడండి, ఏ అంటాడు ఐ సా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. ఐ సా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. వాట్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆశ్చర్యంగా మనం పలుకుతాం. అక్కడ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ద సన్ రాజెస్ ఇన్ ది ఈస్ట్, ఇన్ ది ఈస్ట్, ది ఈస్ట్ అని పలకాలి, ద ఈస్ట్ అని పలకూడదు. ఐ సా ది ఎలిఫెంట్ అట్ ద జూ, అట్ ద జూ. ది ఎలిఫెంట్ అన్నాను, ద జూ అన్నాను. ది ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. ది ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. ది ఎలిఫెంట్ అన్నాను, ద బిగ్గెస్ట్ అన్నాను, ద ఫారెస్ట్ అన్నాను. అంటే ప్రొనౌన్సియేషన్లో మనకి తేడా ఉంది. THEనే, అది స్పెల్లింగ్ సంబంధం లేదు, కానీ పలికే పదంలో తేడా ఉంది. అర్థమవుతుంది మీకు? రాము ఈజ్ ది ఆనెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. రాము ఈజ్ ది ఆనెస్ట్ మ్యాన్, ది ఆనెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అక్కడ ది ఆనెస్ట్ పలకాలి. అది హెచ్ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి. అర్థమవుతుందా? ఆరెంజ్ జ్యూస్ ఈజ్ ఎ లిక్విడ్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్ ది ఆరెంజ్ ట్రీ ఫ్రూట్, ది ఆరెంజ్ ట్రీ ఫ్రూట్ అని పలకాలి. ది ఓల్డ్ మ్యాన్ అన్ అంబ్రెల్లా ఓవర్ ది ఓల్డ్ ఉమన్. అక్కడ ది అని పలకాలి. ఇప్పుడు అర్థమైంది మీకు ఎక్కడెక్కడ ది పలకాలి, ఎక్కడెక్కడ దా పలకాలో. ఇలా మీరు సెంటెన్సెస్ మనం మాట్లాడేటప్పుడు THE అనేది రైటింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు రాసేటప్పుడు, కానీ ఉచ్చరించేటప్పుడు మాత్రం మనం ద, ది అని పలకాలి.
ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వినే వాళ్ళకు కూడా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఈ దా ది ఎక్కడెక్కడ పలకాలో మీరు నేర్చుకున్నారు కదా, దాన్ని ప్రాక్టీస్ చేయండి. కొన్ని సెంటెన్సెస్ గ్యాదర్ చేసి వాటిని పలకటం ఉచ్చరించడం మొదలుపెట్టండి. ఓకేనా? ఈ చిన్ని క్లాస్ మీకు నచ్చినట్లయితే 10 మందికి తెలియచేయండి, 10 మందికి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలానే ముఖ్యంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ముఖ్యంగా కామెంట్ చేయండి. నేను చిన్నగా ఒక్కొక్క క్లాస్ని చేస్తుంటాను నా వీలుని బట్టి. ఇప్పటికీ చాలామంది నాకు మెసేజ్లు పంపించారు, నాకు ఈ క్లాస్ చేయండి అని. ఓకేనా? ఈ పలానా క్లాస్ చేయండి అని చెప్పని, ఇది మీరు చెప్తే బాగుంటుందని చాలామంది నన్ను కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. సో ఇక మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు. ఓకేనా? ఇక లైక్ చేయడం అంటారా, అది లైక్ చేయకపోవడం అనేది మీ చేతిలో ఉంది. నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేస్తారు నేను అడగకుండానే. ఓకేనా? సో మరొక కొత్త క్లాస్తో మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రామన్.